నమస్కారం అండి. ముఖ్యంగా థర్డ్ వేవ్కి సంబంధించి ప్రివెంటివ్ మెజర్స్ ఏవైతే తీసుకుంటున్నామో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిన్న జీవో నెంబర్ 390తో ప్రస్తుతం ఉన్నటువంటి ఏవైతే కర్ఫ్యూ ఇంపోజిషన్ ఉందో దాన్ని 30th జూలై వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా దట్ ఈస్ వాట్ వీ విష్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్. ఈ కర్ఫ్యూ మీ అందరికీ తెలుసు, రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు కూడా యథావిధిగా ఈ నెలాఖరు వరకు కూడా కొనసాగుతుంది. అయితే దీంతో పాటు కొన్ని ఇతరత్ర కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఎన్ఫోర్స్ చేయడానికి ఎక్కువగా అవగాహన కార్యక్రమాలు చేపట్టమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి ప్రతి 2 రోజులకు ఒకసారి కూడా ఈవినింగ్ వీడియో కాన్ఫరెన్సెస్ ద్వారా అటు చీఫ్ సెక్రటరీ గారు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ గవర్నమెంట్ తరఫున మాకు ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మొట్టమొదటిగా జిల్లాలో ప్రస్తుతానికి ఉన్న కోవిడ్ కేసెస్ పూర్తిగా అదుపులో ఉన్నాయి. జిల్లాలో పాజిటివిటీ పరంగా 3 నుంచి 4% మధ్యలో పాజిటివిటీ యథావిధిగా కొనసాగుతూనే ఉంది. దాన్ని మరింతగా తీసుకొచ్చి బిలో 1% తీసుకురావడానికి పూర్తి చర్యలు తీసుకోబడడం జరుగుతోంది. ఎక్కడెక్కడైతే స్వల్పంగా పాజిటివిటీ ఫ్లక్చువేట్ అవుతుందో దాన్ని కూడా నిశితంగా సచివాలయ స్థాయిలో పరిశీలించడం జరుగుతోంది. అటు జీవీఎంసీ ప్రాంతంలో కానీ ఇటు విశాఖ గ్రామీణం ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా స్వల్పంగా మనకి ఎక్కువగా కనిపించిన చోట్ల మరింత ఎక్కువగా టెస్టింగ్ చేసి వాటన్నిటిని కూడా ఐసోలేట్ చేయటం, హోమ్ ఐసోలేషన్ అయితే హోమ్ ఐసోలేషన్ లేదా హాస్పిటల్ అడ్మిషన్ కోరుకునే వారందరికీ కూడా హాస్పిటల్స్లో చేర్పించి మెరుగైనటువంటి చికిత్స అటు ఆరోగ్యశ్రీ ద్వారా ఇటు ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకి మెరుగైన చికిత్స యథావిధిగా వాళ్ళు కోరుకున్న చికిత్స ప్రకారం వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఒక పక్క కేసెస్ని మనం నిశ్చితంగా పరిశీలిస్తూనే థర్డ్ వేవ్ అనేది మనకి రాకుండా కొన్ని కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముందస్తు ప్రణాళికగా ఇంటెన్సివ్ క్యాంపెయిన్ మనం జిల్లా వ్యాప్తంగా కూడా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ మీద మరొకసారి అవగాహన కార్యక్రమాలన్నీ రాబోయే 10 రోజులు కూడా విస్తరింపజేస్తున్నాం. దీనికి సంబంధించి జీవీఎంసీ ప్రాంతంలో యూసీడీ వింగ్ ద్వారా, వాలంటీర్స్ ద్వారా, సచివాలయాల ద్వారా విస్తృతంగా ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ప్రచారం చేయడంతో పాటు నగరంలో ఉన్నటువంటి హోర్డింగ్స్ కానీ మనకు ఉన్నటువంటి పాపులర్ మాధ్యమాలు ఎక్కువ ప్రజలు దగ్గరగా ఉండేటువంటి FM రేడియో కానీ ఇతరత్ర మీడియా ఎవరైతే సిటీలో బాగా పెనిట్రేట్ అయి ఉంటుందో వాటన్నిటిని కూడా వినియోగించుకుని ముందు అవగాహన కార్యక్రమాలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నప్పటికీ కూడా మరింత ఉధృతంగా ఈ అవగాహన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్రామ సచివాలయాల ద్వారా, గ్రామ వ్యవస్థలో ఉన్నటువంటి వాలంటీర్ల ద్వారా ఈ ప్రచారాన్ని ముమ్మరం చేయడం జరుగుతుంది. దాని ద్వారా 2 టీకాలు వేయించుకున్నటువంటి ప్రజలు కూడా టీకా వేయించుకొని వ్యక్తి ఎంత అప్రమత్తంగా ఉండాలో అంతే అప్రమత్తంగా ఉండాలన్న పాయింట్ని ప్రప్రథమంగా అందరికీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. రెండో విషయం వచ్చేటప్పటికి వ్యాక్సినేషన్కి సంబంధించి జిల్లాలో ఇప్పటికే 45+కి సంబంధించిన ఏజ్ గ్రూప్ కోహోర్ట్లో మనం దాదాపు 72% మందికి ఇప్పటికే వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్ వేయించడం పూర్తయింది. ప్రధానంగా ఇప్పుడు దృష్టి పెట్టిన కేటగిరీస్ కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే మనం మార్చి 1వ తారీఖున వ్యాక్సినేషన్ మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటి కేటగిరీగా హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ని తీసుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అది. తర్వాత మారినటువంటి మార్గదర్శకాల ప్రకారం కోవిషీల్డ్కి 12 వీక్స్ అంటే 84 రోజుల తర్వాత సెకండ్ డోసు సూచించడం జరిగింది. కోవాక్సిన్కి యథావిధిగా 4x7 28 డేస్ తర్వాత తీసుకోవచ్చు అన్నది అమల్లో ఉంది. సో ఇప్పుడు ఆ మొదటి డోస్ ఏదైతే కోవిషీల్డ్ పూర్తి చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు డే వారీగా మనకి డ్యూ అవుతున్నారు సెకండ్ డోస్కి. సో వాళ్ళందరికీ 2 డోసెస్ కంప్లీట్ చేయాలన్నది మెయిన్ ఫోకస్ ఏరియా. ఎందుకంటే ఒకవేళ కోవిడ్ థర్డ్ వేవ్ అంటూ ఉంటే మనకి ఫ్రంట్ లైన్ వర్కర్స్ అనగా పోలీస్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది,
అదేవిధంగా పంచాయతీరాజ్ సిబ్బంది వీళ్ళందరూ కూడా ముందుండి మున్సిపల్ శాఖకు సంబంధించిన సిబ్బంది వీళ్ళు ముందుండి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి మనం 2 డోసెస్ పూర్తి చేసుకోవటం అనేది ఫస్ట్ ప్రయారిటీ. సో ఫ్రంట్ లైన్ వర్కర్స్కి 2 డోసెస్, హెల్త్ కేర్ వర్కర్స్కి 2 డోసెస్ కూడా మార్చి 1వ తారీఖు మీరు లెక్కేసుకున్నా కూడా, మార్చి మాసాన్ని మీరు లెక్కేసుకున్నా కూడా ఆల్మోస్ట్ 12 వీక్స్ అంటే 3 మంత్స్ కాబట్టి ఏప్రిల్, మే, జూన్ అయిపోయినాక ఇప్పుడు జూలైలో డే వారీగా డ్యూ అవుతున్నారు. వాళ్ళ మీద ఎక్కువ దృష్టి, ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వటం జరుగుతోంది. సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్కి, అందులో ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇప్పుడే స్టార్ట్ చేశాం. కొంత వాళ్ళల్లో కూడా అపోహలు ఉన్నాయి, వాటిని కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్లో భాగంగా వాళ్ళు కూడా టీకాలు వేయించుకోవాలన్నది ఇప్పటికే సోషల్ మీడియా అంతా కూడా ఉన్నప్పటికీ మరింత ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఉంది. జిల్లా యంత్రాంగం దానిపైన పూర్తిగా దృష్టి పెట్టడం జరుగుతుంది. లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పటికే చాలా గ్రౌండ్ మనం కవర్ చేసాం. 38 to 40% వాళ్ళకి వ్యాక్సినేషన్ పూర్తి చేసాం. అది కూడా వేగవంతంగా 100%కి తీసుకురావాలన్నది ప్రభుత్వానికి సంబంధించిన ప్రణాళిక. ఇక మూడో కేటగిరీకి వచ్చేటప్పటికి 45+, 45 సంవత్సరాలు పైబడి ఉన్నవాళ్ళు ఎక్కువగా వ్యాధి బారిన పడేటువంటి అవకాశం ఉంది, మరణాలు సంభవించేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళకి ఇప్పటికే నేను ఇందాక చెప్పినట్లు 72% మనం వ్యాక్సినేషన్ జిల్లాలో జనాభాలో వాళ్ళని పూర్తి చేయడం జరిగింది. బ్యాలెన్స్ 28% పూర్తి చేయడంతో పాటు వాళ్ళల్లో కూడా ఇప్పుడు సెకండ్ డోస్కి ఎక్కువ మంది డ్యూ అవుతున్నారు. సో అటువంటి వాళ్ళందరికీ కూడా కోవాక్సిన్ అయితే కోవాక్సిన్, కోవిషీల్డ్ అయితే కోవిషీల్డ్ కూడా చేపట్టడం జరుగుతుంది. ఈరోజు కూడా మనకు ఉన్నటువంటి డోసెస్ అన్నీ కూడా ఇదే ఫార్ములా ప్రకారం తీసుకెళ్ళమంటం జరిగింది. తర్వాత టీచర్స్ని మరొక ఇంపార్టెంట్ కేటగిరీగా గుర్తించడం జరిగింది ప్రభుత్వం. దానికి సంబంధించి టీచర్స్ వ్యాక్సినేషన్ కూడా వీ విల్ బీ ప్రయారిటైజింగ్. సో దీస్ ఆర్ ద 4 మెయిన్ కేటగిరీస్ ఆన్ విచ్ వ్యాక్సినేషన్ విల్ బి డన్ ఇన్ ఎ ఫోకస్డ్ మేనర్. ఎందుకంటే ప్రిపేర్నెస్ ఆఫ్ థర్డ్ వేవ్లో భాగంగా ఒకవేళ ఆ పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ లైన్ ఆఫ్ రియాక్షన్ మనకు హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ నుంచే ఉండాలి. కాబట్టి రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, శానిటేషన్, తర్వాత పంచాయతీరాజ్, అదేవిధంగా హెల్త్ కేర్ వర్కర్స్ కాబట్టి తీసుకోవటం జరిగింది. తర్వాత టు రెడ్యూస్ ద మోర్టాలిటీ ఆల్సో 45+ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఏజ్ గ్రూప్. సో అది వ్యాక్సినేషన్కి సంబంధించి యాజ్ అండ్ వెన్ గవర్నమెంట్ పర్మిట్స్ బిలో 45 దెన్ వీ విల్ బి టేకింగ్ అప్ కేసెస్ రిలేటెడ్ టు దట్. బట్ దానికి ముందు 45+ ఉన్న తల్లులకి, అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎగ్జంప్షన్ ఉంది. జనరల్గా యూనివర్సల్ కవరేజ్కి మాత్రం వీ హ్యావ్ టు స్టిల్ గెట్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇక లాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కర్ఫ్యూ అండ్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ మీద సిపి గారు, ఈరోజు ఎస్పీ గారు, మేము మున్సిపల్ కమిషనర్, జాయింట్ కలెక్టర్స్ అందరం కూడా గవర్నమెంట్ జీవోస్ ప్రకారం మన జిల్లాకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి చర్యల్ని సమీక్షించుకోవటం జరిగింది. దీనికి సంబంధించి కూడా రూల్ ఫ్రేమ్వర్క్ మనం చూస్తే జీవో నెంబర్ 371 ఇప్పటికే గవర్నమెంట్ జారీ చేశారు 14వ తారీఖున ఈ నెల. అందులో 100 రూపీస్ మ్యాండేటరీ, 100 వేరింగ్ మాస్క్ మ్యాండేటరీ, 100 రూపీస్ ఫైన్ అన్నది మీకు తెలిసిందే. ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, మాల్స్ కానీ, షాప్స్ కానీ వీళ్ళు ఈ అప్రాప్రియేట్ బిహేవియర్ని ఎన్ఫోర్స్ చేయవలసిన బాధ్యత వీళ్ళపైన పెట్టడం జరిగింది. అంటే ఒక షాపింగ్ మాల్ కానీ, ఒక లార్జ్ స్కేల్ మల్టీప్లెక్స్ లాంటిది ఉన్నప్పుడు అక్కడ లోపల ప్రజలు వాళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడు డెఫినెట్గా ఎంట్రీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అక్కడే వాళ్ళు మాస్క్ కంపల్సరీ చేయాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మాస్క్ వేసుకునేటట్లుగా వాళ్ళ సిబ్బందితోటి, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్, వాళ్ళ ప్రెమిసెస్ కాబట్టి బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది. అటువంటి కేసెస్ ఎక్కడైనా సరే వైలేషన్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం 10 నుంచి 25,000 రూపాయలు జరిమానా విధించే అధికారాన్ని కలెక్టర్స్ కానీ, పోలీస్ యంత్రాంగానికి కానీ ప్రభుత్వం కల్పించడం జరిగింది. మరి ఫైన్స్ వేసినా కూడా బిహేవియర్లో మార్పు లేకపోతే 2 to 3 days వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ని క్లోజ్ చేయడానికి కూడా ప్రభుత్వం ఆ అధికారాలని మనకి కట్టబెట్టడం జరిగింది. కాబట్టి వీ విల్ బి ఎన్ఫోర్సింగ్ దిస్ మెజర్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. దానికి ఎలా చేయబోతున్నాం అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సిమిలర్లీ మార్కెట్ అసోసియేషన్స్ కానీ వీళ్ళందరినీ కూడా బాగా అవేర్నెస్ జనరేట్ చేయమని కూడా ఈ జీవో నెంబర్ 371లో స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 370 జీవో అదే రోజున 14 జూలై ఇచ్చిన జీవో ప్రకారం ఈ ఫైన్స్ ఇంపోజ్ చేసే అధికారాన్ని ఎస్ఐస్ అండ్ అబవ్ ఆఫీసర్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కన్ఫర్ చేయడం జరిగింది.
సో ఈ ఫ్రేమ్వర్క్లో మన జిల్లాకు వచ్చేటప్పటికి ప్రధానంగా సూపర్ స్ప్రెడర్ ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో మన జిల్లాలో, ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ ఏరియాలో బీచ్ రోడ్ కానీ, మార్కెట్ సంబంధించి ఫిష్ మార్కెట్స్ కానీ, వెజిటబుల్ మార్కెట్స్ కానీ, ఫ్రూట్ మార్కెట్స్ కానీ, వీటన్నిటినీ కూడా స్పెషల్ కేటగిరీస్గా పరిగణించడం జరిగింది. జీవీఎంసీ తరపు నుంచి రెవెన్యూ, అంటే జీవీఎంసీ రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి 26 టీమ్స్ని 6 జోన్స్లో కూడా 8 జోన్స్లో కూడా వీఆర్ డిప్లాయింగ్. సో ఈ 8 జోన్స్లో ఉన్నటువంటి జాయింట్ టీమ్స్ ఏవి చేస్తాయంటే, ఇందాక నేను చెప్పినట్లు ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, షాప్స్ కానీ, హై క్రౌడెడ్ ప్లేసెస్ ఏవైతే మాల్స్ కానీ ఇటువంటివి ఉన్నాయో వీటి మీద సర్ప్రైజ్ చెక్స్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా ఇటువంటి వైలేషన్స్ గుర్తిస్తే వీ విల్ బీ ఇనీషియలీ గివింగ్ దెమ్ ఎ వార్నింగ్. మరి రిపీట్ అయితే వీ విల్ ఇంపోజ్ మానిటరీ ఫైన్, అండ్ ఇన్ ది లాస్ట్ స్టేజ్ వీ విల్ బీ డెఫినెట్లీ క్లోజింగ్ ద షాప్స్ డౌన్ ఫర్ 1 or 2 days. అది మాత్రం చాలా కఠినంగా అమలు చేయదలుచుకుని నిర్ణయించడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం. సో అన్ని మాల్స్ కానీ, ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, చిన్న చిన్న అవుట్లెట్స్ కానీ, వీళ్ళందరూ కూడా దే హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎన్ఫోర్సింగ్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్. నెంబర్ 2, డీటెయిల్డ్గా సిపి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బ్రీఫ్గా బీచ్ రోడ్డుకి సంబంధించి కూడా ఎంట్రీ రిస్ట్రిక్షన్స్, అంటే ఎంట్రీ పాయింట్స్లోనే మాస్క్స్ లేకుండా ధరించడం అనేది, ఎంటర్ అవటం అనేది వీ విల్ బి మానిటరింగ్. ఎనీ పర్సన్ ఎంటరింగ్ ద బీచ్ రోడ్, అక్కడ ఉండేటువంటి 7 to 8 రోడ్స్ గుర్తించాం దేని ద్వారా అయితే బీచ్ రోడ్ మీదకి ఎంటర్ అవుతారో. అక్కడ ఎంట్రీ పాయింట్లోనే వీ విల్ బి ఎన్ష్యూరింగ్ దట్ దే ఎంటర్ విత్ ఓన్లీ కంపల్సరీలీ విత్ ద మాస్క్. వన్స్ ఎంటర్ అయిన తర్వాత చాలామందిని మాస్క్ లేకుండా కూడా మనం గుర్తించడం జరుగుతుంది. చాలామంది దగ్గరగా కూర్చోవటం, ఇవి కొంచెం ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అట్ కన్వీనియంట్ పాయింట్స్, పోలీస్ అండ్ మున్సిపల్ పాయింట్స్ కొన్ని బీచ్ రోడ్ వెమ్మట 3 to 4 kilometer స్ట్రెచ్లో మెయిన్గా క్రౌడెడ్ ప్లేసెస్లో పెట్టడం జరుగుతుంది. దే విల్ బి ఇంపోజింగ్ ఆన్ ద స్పాట్ ఫైన్స్. సో ఈ ఫైన్స్ ద్వారా దే విల్ బి ఎన్ఫోర్సింగ్ ద బిహేవియర్. కొంచెం ఎస్పెషలీ వీకెండ్స్లో వీ విల్ బి ఎన్ఫోర్సింగ్ దిస్ మోర్ స్ట్రింజెంట్లీ టు ఎన్షూర్ దట్ పీపుల్ వాకింగ్ ఆన్ ద బీచ్ రోడ్ ఆర్ కమింగ్ టు ద బీచ్ రోడ్ వితౌట్ మాస్క్ విల్ బి పీనలైజ్డ్ అకార్డింగ్లీ. అదేవిధంగా స్మార్ట్ పోల్స్ ద్వారా కంటిన్యూస్ అనౌన్స్మెంట్స్ చేయమన్నాం. సో కమిషనర్ గారు కూడా అక్కడ ఉన్నటువంటి హోర్డింగ్స్ కానీ వీటన్నిటిలో కూడా విస్తృతంగా ఈ ఎడ్యుకేటివ్ మెసేజెస్ పెట్టడంతో పాటు కార్పొరేషన్ తరపు నుంచి స్మార్ట్ పోల్స్ ద్వారా కూడా కంటిన్యూస్ మెసేజెస్ రిలే అవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫిష్ మార్కెట్స్కి సంబంధించి కూడా వీకెండ్స్లో వీఆర్ డిప్లాయింగ్ స్పెషల్ టీమ్స్, నాట్ ఓన్లీ టు ఎన్ఫోర్స్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ బట్ ఆల్సో టు ఇంపోజ్ ఫైన్స్ ఆన్ పీపుల్ హూ విల్ నాట్ బీ ఫాలోయింగ్ ద కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్. అండ్ లాస్ట్లీ ఈ ఫ్రూట్ మార్కెట్ అండ్ మార్కెట్ అసోసియేషన్స్, వెజిటబుల్ మార్కెట్స్, రైతు బజార్స్ 13 ఉన్నాయి. అందులో కూడా 13 మన సిటీలోనే ఉన్నాయి. ఫిష్ మార్కెట్స్కి సంబంధించి 17లో 16 సిటీలో ఉన్నాయి, ఒకటి మాత్రం నర్సీపట్నంలో ఉంది. సో నర్సీపట్నానికి సంబంధించి ఎస్పీ గారు, అదేవిధంగా మిగతా 16 కూడా మున్సిపల్ కమిషనర్ జీవీఎంసీ అండ్ సిపి గారు ఇద్దరు ఆధ్వర్యంలో దే విల్ బి డిప్లాయింగ్ టీమ్స్ ఆన్ ఎస్పెషల్లీ ఆన్ వీకెండ్స్ టు మానిటర్ అండ్ టు ఇంపోజ్ ఫైన్స్. ఫైన్స్ వేయటం అనేది ఉద్దేశం కాదు. బేసిక్ అపీల్ త్రూ ద మీడియా మిత్రులందరి ద్వారా కూడా మళ్ళీ అపీల్ చేసేది ఏమిటంటే, ఈ పాజిటివిటీ రేట్ని మనం ఫర్దర్గా తగ్గించుకునే ఆలోచనలో ఉండాలి తప్ప వీ షుడ్ నాట్ బీ హోపింగ్ ఫర్ అన్ ఇంక్రీజ్ అండ్ థర్డ్ వేవ్. సో స్పష్టమైనటువంటి తగ్గుదల మనకి కనపడాలంటే అందరి బాధ్యత కూడా ఉంటుంది, సమిష్టి బాధ్యత ఉంటుంది. సమిష్టిగా అందరూ కూడా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ undertake, అంటే if they undertake that such a behavior, there is no room for further spread of the virus. బట్ ఎక్కడైనా కూడా ఒక పక్క వ్యాక్సినేషన్ వేగవంతంగా పూర్తవుతున్న నేపథ్యంలో కరెక్ట్గా బిహేవియర్ ఉంటే కనుక ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా మళ్ళీ వైరస్కి మనం అవకాశం ఇవ్వకుండా ఉంటుంది. సో దీన్ని దయచేసి అందరూ కూడా పాటించాలి. ఇచ్చే మెసేజెస్ అన్నింటినీ కూడా బల్క్ ఎస్ఎంఎస్ఎస్ విల్ బి ఇనిషియేటింగ్. సిమిలర్లీ కంటిన్యూస్గా ఎఫ్ఎం మెసేజెస్, హోర్డింగ్స్, లాలీపాప్స్ ఏవైతే ఉన్నాయో మనకి యాడ్ లాలీపాప్స్, వీటన్నిటిలో కూడా వీ విల్ బి డూయింగ్ అవర్ బెస్ట్. బట్ ఏ సోషల్ మీడియాలో చూసినా, యూట్యూబ్ ఛానల్స్లో, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అన్ని వైపుల నుంచి కూడా చాలా మెటీరియల్ అవైలబుల్గా ఉంది. సో పీపుల్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఫాలో దిస్ మెసేజ్ వెరీ వెరీ సీరియస్లీ.
అండ్ డూ నాట్ లీవ్ ఎ స్కోప్. మాకు ఏదో ఫైన్స్ వేయాలన్నది జిల్లా యంత్రాంగం ఉద్దేశం కాదు, బట్ సమ్ లెవెల్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ స్ట్రిక్ట్లీ రిక్వైర్డ్ టు ఎన్ఫోర్స్ దిస్ బిహేవియర్ అట్లీస్ట్ ఇన్ క్రౌడెడ్ పబ్లిక్ ప్లేసెస్. సో ఈ మెసేజ్ మీడియా కూడా విస్తృతంగా కవరేజ్ ఇస్తే అందరికీ కూడా అవగాహన ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, పోలీస్, రెవెన్యూ, జీవీఎంసీ, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఏజెన్సీలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అన్ని శాఖలు కూడా దీని మీద రాబోయేటువంటి అట్లీస్ట్ 25-30 డేస్ వరకు కూడా వీ విల్ బీ కంపల్సరీలీ రివ్యూయింగ్ దిస్ ఐటమ్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ టు ఎన్షూర్ దట్ పాజిటివిటీ రిమైన్స్ వెల్ విత్ ఇన్ ద కంట్రోల్. చాలా నిశ్చితంగా సచివాలయ స్థాయి నుంచి గమనిస్తున్నాం పాజిటివిటీ. సో పీపుల్ డోంట్ హ్యావ్ టు ప్యానిక్. పిల్లలకు వస్తుందని ఇవి దే నీడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే బై దీస్ మెసేజెస్. బట్ అందరూ కూడా బిహేవియర్ మాత్రం ఖచ్చితంగా పాటించవలసిందిగా కోరుతూ, ఐ రిక్వెస్ట్ గౌరవ సిపి గారిని కూడా దీని గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. లిక్విడ్ అప్రోప్రియేట్ బిహేవియర్తో పాటు థర్డ్ వేవ్ ప్రిపేర్డ్నెస్లో కూడా జిల్లాలో యాక్టివ్గా వీఆర్ టేకింగ్ అప్ ఆల్ ద మెజర్స్. అటు ఎగ్జిస్టింగ్ బెడ్స్ని స్టెబిలైజ్ చేసుకోవడంతో పాటు సెకండ్ వేవ్లో మనకి మేజర్గా మనం చూసినటువంటి సమస్య ఎక్కడంటే బెడ్ల కొరత. సో దానికి సంబంధించి ఎన్ని బెడ్స్ ఉన్నా కూడా మనకి ఎప్పటికైనా సరే ప్రాబ్లమే. బట్ వీఆర్ కాన్షియస్లీ ఫైటింగ్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ బెడ్స్. ఉదాహరణకి ప్రస్తుతం మాకు ఉన్నటువంటి ప్లానింగ్ ఏమిటంటే ఆక్సిజనేటెడ్ బెడ్స్ ఏవైతే ప్రస్తుతానికి 3,450 మనం సెకండ్ వేవ్లో ఆక్సిజన్ బెడ్స్ పెట్టుకున్నాం, దాన్ని ఒక 1,300 మేరకు వీఆర్ ఇంక్రీజింగ్ దెమ్. అంటే ఉన్న ఆక్సిజన్ బెడ్స్ని మరొక 1,300 పడకలను మనం పెంచుతున్నాం. తద్వారా 4,700 నుంచి 4,800 ఆక్సిజన్ బెడ్స్ ఉండాలన్నది మనం ప్లాన్ చేసుకున్నాం. దానికి అనుగుణంగా ఇప్పటికే పైప్ లైన్స్ కొత్త వేసుకోవటం కానీ, ఎగ్జిస్టింగ్ పైప్ లైన్స్ రిపేర్లు చేసుకోవటం కానీ, ఆక్సిజన్కి సంబంధించి పైప్ లైన్స్ అంటే ఎక్కువ బెడ్స్ పెంచిన కొద్దీ ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కానీ, గ్యాషియస్ ఆక్సిజన్ కానీ, సిలిండర్ బేస్డ్ ఆక్సిజన్ కానీ మూడింటిని కూడా మనం ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఐసీయూ బెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక 350 నుంచి 400 మేరకు 400 సంఖ్య మేరకు పెంచుతున్నాం. సో దట్ మీన్స్ ఉదాహరణకి ఇప్పుడు 995 అంటే 5 తక్కువ 1000 పడకలు ఉన్న కెపాసిటీని 1389 అంటే ఒక 10-11 బెడ్స్ తక్కువ 1400కి పెంచడానికి వీ హ్యావ్ మేడ్ ప్లాన్స్ అండ్ వీఆర్ కన్వర్టింగ్ దెమ్ ఆల్సో. యాజ్ డే బై డే వీఆర్ ప్రోగ్రెసింగ్ ఇన్ దట్ డైరెక్షన్. సో ఒక పక్క బెడ్స్ ఎన్హాన్స్ చేసుకోవడంతో పాటు వాటికి కావాల్సినటువంటి ఆక్సిజన్ డిమాండ్ మీట్ అవడానికి అటు పిఎస్ఏ ప్లాంట్స్ కానీ, ప్రెషర్ స్వింగ్ అబ్జార్ప్షన్ ప్లాంట్స్ కావచ్చు, లేకపోతే గ్యాషియస్ సిలిండర్స్, మన డి టైప్ సిలిండర్స్ని స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు పెద్ద సంఖ్యలో సప్లై చేస్తున్నారు జిల్లాలకి. కొన్ని మనకి సిఎస్ఆర్ ద్వారా వచ్చినాయి, అదేవిధంగా కొన్ని మనం స్వయంగా ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నాం. అన్ని విధాలుగా కూడా ఒక 2,000 to 2,500 ఆర్డ్ డి టైప్ సిలిండర్స్ని పూల్ చేసుకుని పెట్టుకోవడానికి పూర్తి ప్రణాళికలు మనం ఎప్పుడో సిద్ధం చేసుకుని దాని దిశగా మనం వెళ్తున్నాం. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా పెద్ద ఎత్తున సిఎస్ఆర్ నుంచి మనకి కొన్ని ఇండస్ట్రీస్, రెడ్ క్రాస్ ఇటువంటి సంస్థల నుంచి వచ్చినవన్నీ కూడా ప్రస్తుతానికి వీఆర్ మెయింటైనింగ్ ఏ సెంట్రల్ స్టాక్. వాటిని నీడ్ బేస్డ్గా పెరిఫరల్ హాస్పిటల్స్కి, సిహెచ్సిస్ కానీ, ఏరియా హాస్పిటల్స్, ఇక్కడ ఎక్కువగా మనం ఫర్ ఎగ్జాంపుల్ మారుమూల ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్స్కి మనం వెంటనే లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్స్ కూడా పంపించడం కొంత ఆలస్యం అవ్వచ్చు. అటువంటి చోట్ల ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో దానికి సంబంధించిన ప్లానింగ్. సో 4 అంచెలు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఫస్ట్ లైన్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై, దట్ ఈస్ బ్యాక్డ్ బై పిఎస్ఏ బేస్డ్ ఆక్సిజన్, గ్యాషియస్ ఆక్సిజన్ ప్లాంట్స్ 1000 LPM కావచ్చు, 500 హాస్పిటల్ స్ట్రెంగ్త్ బట్టి ఐసీయూ బెడ్డా, ఆక్సిజన్ బెడ్డా, దీనికి సంబంధించిన క్యాల్కులేషన్ వేసుకుంటాం. మూడో లెవెల్లో వీ విల్ హ్యావ్ డి టైప్ సిలిండర్స్ టు బ్యాకప్ ది ఆక్సిజన్ సప్లై. 4వ లెవెల్లో వీ విల్ హ్యావ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్. సో దీనికి సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్స్ను కూడా మ్యాండేట్ చేసాం. ఏదైతే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రాక్టీస్లో చట్టంలో చిన్న మార్పును తీసుకొచ్చి జీవో కూడా ఇవ్వడం జరిగిందో వాళ్ళందరితోటి కూడా జాయింట్ కలెక్టర్ స్థాయిలో నిరంతరం సమీక్ష సమావేశాలు అరుణ్ బాబు గారు నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ డిఎంఎన్హెచ్ ఆఫీసర్స్ నుంచి కూడా ఇప్పటికే తెలియజేయటం జరిగింది. 100 బెడ్స్ ఉంటే ఎంత కెపాసిటీ ఉండాలి, 50 బెడ్స్ ఉంటే ఎంత కెపాసిటీ ఉండాలి,
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఎన్ని ఉండాలి, ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. వాటి మీద కూడా అవగాహన కల్పించాం. సో వాళ్ళు కూడా ఆ చర్యల్లో భాగంగా చాలా వరకు పనులకి ఉపక్రమించడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల పరంగా వీ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్. కేజీహెచ్లో మీరు చూసారు 2000 ఎల్పిఎం ప్లాంట్స్ మనం ఇప్పటికే సిద్ధం చేసాం. పాడేరు హాస్పిటల్లో పని జరుగుతోంది. ఈఎన్టీ హాస్పిటల్లో వర్క్ హ్యాస్ కమెన్స్డ్. సో డిఫరెంట్ ప్లేసెస్లో విమ్స్లో కొత్తగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంక్ బిగించడం పూర్తయింది. సో వర్క్స్ ఆర్ హ్యాపెనింగ్. థర్డ్ వేవ్కి ఒక పక్క ప్రిపేర్ అవుతున్నాయి. బట్ థర్డ్ వేవ్ రాకుండా చూడాలన్నది ప్రభుత్వానికి సంబంధించిన మెయిన్ ఆలోచన. కాబట్టి దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా వారికి మరొకసారి అపీల్ చేస్తున్నాం. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఖచ్చితంగా ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ మీద అన్ని శాఖలు కూడా దీనిపైన దృష్టి పెట్టడం జరుగుతుంది. కొన్ని కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏదున్నా కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ వీ విల్ బి ఎవ్రీ ఇన్సిడెంట్కి సంబంధించి ఈజ్ దట్ రిక్వైర్డ్ ఆర్ నాట్, గైడ్ లైన్స్కి ఏమైనా విరుద్ధంగా ఉందా, దేర్ ఆర్ 144 సెక్షన్ గైడ్ లైన్స్ ఉన్నాయి. సో అటువంటిది దీంట్లో ఫిట్ అవుతుందా, లేకపోతే దీనికి ఏమైనా కాంట్రాస్టింగ్గా ఉంటుందా, వీ విల్ టేక్ ఎ కన్సిడర్డ్ వ్యూ ఆన్ ఎవ్రీ మీటింగ్ ఇండివిజువల్లీ. ఎందుకంటే క్రౌడ్ గ్యాదర్ అవుతున్న ప్రతిసారి కూడా వీ విల్ హ్యావ్ టు టేక్ ఎ స్పెషల్ వ్యూ ఆన్ దట్. ఎందుకంటే ఇప్పుడున్న గైడ్ లైన్స్ పాక్షికంగా సడలించినప్పటికీ కూడా కొన్ని ఇంకా అలానే ఉన్నాయి. సమ్ రిస్ట్రిక్షన్స్ ఆర్ స్టిల్ ఇన్ ఫోర్స్. సో వాటికి అనుగుణంగా మనం వెరిఫై చేసి కానీ వీ విల్ నాట్ బి ఏబుల్ టు ప్రొసీడ్. ఇప్పుడు మన జిల్లాలో ఇది ఎక్స్క్లూజివ్ పీడియాట్రిక్ కేర్. సో పీడియాట్రిక్స్ ప్లస్ అడాలసెంట్స్ రెండింటినీ కూడా మనం గ్రూప్ చేయాలి యాజ్ అ సింగిల్ కేటగిరీ. సో వీళ్ళకి సంబంధించి సైకాట్రీ హాస్పిటల్లో ఫ్యామిలీ వెల్ఫేర్ వార్డు ఉంది. దాన్ని మనం లాస్ట్ టైమే 90 బెడ్స్ సింగిల్ లైన్ ఆక్సిజన్ తోటి కోవిడ్ కని పెట్టుంచాము. సబ్సిక్వెంట్లీ అక్కడ వ్యాక్సిన్ స్టోర్ పెట్టాము, ఇప్పుడు మళ్ళీ ఖాళీ చేయించేసాం. సో దాన్ని ఎక్స్క్లూజివ్ పీడియాట్రిక్ కేర్ కింద నెంబర్ 1 అదొకటి. కేజీహెచ్లో వీ విల్ బి హ్యావింగ్ అన్ ఎక్స్క్లూజివ్ పీడియాట్రిక్ వార్డ్. గోషా హాస్పిటల్లో వీ విల్ బి హ్యావింగ్ అన్ ఎక్స్క్లూజివ్ పీడియాట్రిక్ వార్డ్. దీంతో పాటుగా ఎస్ఎన్సియూస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో సిహెచ్సిలో, ఫర్ ఎగ్జాంపుల్ చింతపల్లిలో మనకు వీ హ్యావ్ ఏ స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్. సో ఎస్ఎన్సియు కానీ ఎన్బిఎస్యు కానీ న్యూ బార్న్ స్టెబిలైజేషన్ యూనిట్స్ కానీ ఎస్ఎన్సియూస్, సిమాంగ్ సెంటర్స్, బిమాంగ్ సెంటర్స్ వీటన్నింటిలో కూడా ఎక్కడైతే ఎగ్జిస్టింగ్ పీడియాట్రిక్ ఫెసిలిటీ ఉందో దే విల్ బి స్ట్రెంగ్థెన్డ్, దే విల్ బి యూజ్డ్ యాజ్ పీడియాట్రిక్ కేర్. బట్ ఎక్స్క్లూజివ్గా మన సైకాట్రీని మాత్రం ప్రత్యేకంగా కోవిడ్ కోసం చేస్తూ మిగతా ఉన్న వాటిని బలోపేతం చేయడంతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి పీడియాట్రిక్ చైల్డ్ స్పెషలిస్టులు ఉన్న చిల్డ్రన్ స్పెషలిస్ట్ చిల్డ్రన్ హాస్పిటల్స్, వాటిని కూడా వీ విల్ బి నోటిఫైయింగ్ అట్ అన్ అప్రోప్రియేట్ టైం. అది నేను న్యూస్ చూశానండి. బట్ బేసికలీ వేవ్ అనేది ఎస్టాబ్లిష్డ్ కంటిన్యూస్ ప్యాటర్న్ లాగా ఉండాలి. స్పొరాడిక్గా ఇప్పుడు మనకి సెకండ్ వేవ్లో కూడా వీ హ్యాడ్ సమ్ ఇన్ఫెక్షన్స్ ఫర్ చిల్డ్రన్, లెట్ అస్ నాట్ ఫర్గెట్ దాట్. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ వేవ్లో కూడా ఐ రిమెంబర్ గీతంలో మేము చాలామందిని అడ్మిట్ చేసినప్పుడు కూడా దేర్ వాస్ పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. వెదర్ ఇట్ ఈస్ ఎ జనరల్ ప్యాటర్న్ టు క్వాలిఫై యాజ్ థర్డ్ వేవా కాదా అన్నది మనం చూసుకోవాలి. కేసెస్ నేను 0 అయిపోయినాయని ఎక్కడా చెప్పాల, కేసెస్ ఉన్నాయి, అందుకనే జాగ్రత్త పడమంటున్నాను. బట్ ఈ పాజిటివిటీని ఇంకా ఫర్దర్గా మనం 3.5 ఉన్నదాన్ని 1 బిలో 1.5, 0.1, 0.1 దగ్గరికి తీసుకెళ్ళాలి. కానీ దీన్ని మళ్ళీ మనం స్లోగా 5 దాటి 10కి వెళ్ళి 10 తర్వాత అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం వీ హ్యాడ్ 30% పాజిటివిటీ రేట్, 35% కూడా వెళ్ళింది. సో అది మనం పెంచుకోకుండా చూసుకోవాలి. సో కేసులు పెరుగుతున్నాయన్న దాంట్లో ఇంకా ఆ ట్రెండ్ లేదండి, ఎక్కడా కూడా లేదు. ఒకరోజు పెరుగుతున్నాయి, ఒకరోజు తగ్గిపోతున్నాయి టెస్టులు ఇన్ ద సెన్స్ టెస్టులకు వచ్చే పాజిటివ్ రేట్. సో కంటిన్యూస్ ట్రెండ్ అయితే లేదు. కంటిన్యూస్ ఇంక్రీజ్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ కాజ్ ఫర్ అలారం. ఒక పాకెట్లో పెరిగినా ఒక పాకెట్లో తగ్గినా అది మనం బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. ఒకరోజు సపోజ్ ఒక ఏరియాలో మనం ముందు రోజు 50 టెస్టులు చేసాం, 50లో సపోజ్ 5 పాజిటివ్స్ వచ్చినాయి, దట్ ఈస్ అబౌట్ 0.1. రెండో రోజున మనం 50 చేయలేకపోయాం, వేరియస్ కారణాల వల్ల వేరే చోట కిట్స్ పంపించాం, ఆ రోజు అక్కడ 5 చేసాం, 5కి 5 పాజిటివ్ వస్తే 100% చూపిస్తుంది. సో ఇట్ ఈస్ డినామినేటర్ కూడా మనం చూసుకోవాలి. అందుకనే నేను మొదట్లోనే చెప్పాను, ప్రతి సచివాలయం వారీగా కూడా నిశ్చితంగా దీన్ని పరిశీలిస్తున్నాం. సో వీఆర్ అనలైజింగ్ వేర్ దేర్ ఈజ్ ఎ పర్సిస్టెంట్ ఇంక్రీజ్. అన్ని టెస్టులకి అదే పాజిటివిటీ ఉన్నప్పుడు దెన్ వీ హ్యావ్ టు కంక్లూడ్. ఆ ట్రెండ్ ఇంకా లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా డీటెయిల్గా డిస్కస్ చేసినట్టు విఎంఆర్డీఏ
ప్రాపర్టీస్ మన సెంట్రల్ పార్క్ కానీ, కైలాసగిరి కానీ, మన కురుసురా కానీ, ఇక్కడ జర్మన్ మన హ్యాంగర్స్ ఏవైతే బీచ్ రోడ్లో ఉన్నాయో వాటితో పాటు జీవీఎంసీ పార్క్స్ కూడా ఓపెన్ చేశామని చెప్పారు కమిషనర్ గారు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్లీ కొన్ని పార్క్స్ ఆర్డబ్ల్యూఎస్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ యాజమాన్యంలో కూడా కొన్ని పార్కులు ఉన్నాయి, కొన్ని జీవీఎంసీ స్వయంగా నిర్వహిస్తున్న పార్కులు ఉన్నాయి, కొన్ని విఎంఆర్డీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఎక్కడైనా సరే అవుట్సోర్సింగ్ పద్ధతిలో వీ హ్యావ్ ఎ సర్టన్ సెక్యూరిటీ టీమ్, అక్కడ ప్రతి దానికి కూడా సెక్యూరిటీ ఏజెన్సీని ఫిక్స్ చేశాం. సో వీ రిక్వెస్టెడ్ కమిషనర్ అండ్ మెట్రోపాలిటన్ కమిషనర్ టు ఎన్ఫోర్స్ ఇట్ అట్ ఎంట్రీ లెవెల్లో టికెట్ బేస్డే ఉన్నాయి ఎక్కువ. సో మాస్క్ లేకుండా మాత్రం ఎవరిని కూడా అలౌ చేసేది ఉండదు, నెంబర్ 1. నెంబర్ 2, స్వల్పంగా స్టాఫ్ని పెంచుకుని, ఇప్పుడు 20 మంది ఉంటే పార్క్ మెయింటెనెన్స్కి ఒక 25-30 మెంబర్స్ని 2 monthsకి పెట్టుకుని వీ ఆస్క్ దెమ్ టు మానిటర్ ఇన్సైడ్ ఆల్సో. మనం వెళ్ళినప్పుడు కూడా ఈ విజిల్ వేయటం, చిన్న వార్నింగ్ ఇవ్వటం, మీరు మాస్క్ ధరించాలండి అని చెప్పడం, తర్వాత లోపల కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మెసేజెస్ని కూడా పెట్టమని చెప్పాం. సో సిన్స్ వీ కెనాట్ కట్టేల్ పూర్తిగా లైవ్లీహుడ్స్ మనం ఎఫెక్ట్ చేయలేం కాబట్టి పాక్షికంగా మనం ఓపెన్ చేసి ఎన్ఫోర్స్ చేస్తాం. అదే సేమ్ అప్లైస్ టు అరకు, మనకు అక్కడ ఉన్న కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కానీ, అరకు కానీ, లేదా పాడేరు సైడ్ ఉన్నవి కానీ, ఈ జిందగడ కానీ, ఇలాంటివన్నీ ప్లేసెస్లో కూడా వీ విల్ ఎన్ఫోర్స్ దట్. ఇట్స్ అ కామన్ సజెషన్.